మీరు ఒక్కసారి ఇస్మాయిల్ అవ్వండి. థ్యాంక్ యూ. అవును గురు, చిన్నప్పుడు నాకు అన్నప్రాసం చేశారు, బారసాలు చేశారు. ఈ సీమంతం ఎందుకు చేయలేదు నాకు? నీకు కూడా కడుపు వస్తే తప్పకుండా చేస్తా. సారీ సారీ సారీ. హలో, ఈజ్ మిస్టర్ రామకృష్ణ? నేనెవరంటావా? గరళ కంటుణ్ణి. అర్థం కాలేదా? శంకరుణ్ణి. నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? ఎందుకేమిటి? ఆ శంకరుడు విషయాన్ని గొంతులో దాచుకున్నాడు. ఈ శంకరుడు విషయాన్ని వీలును బట్టి బయటకు కక్కేస్తాడు. ఏమి నువ్వు అనేది? మరేమి లేదు, ఇద్దరు కాంతల మధ్య ఉన్న కృష్ణమూర్తి నీ దగ్గర ఉన్న లతను నాకు అప్పగించాలి. లేదనుకో మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని మీ ఇంటి ముందు మైకి పెట్టి మీ ఆవిడ వినేటట్టుగా చెప్పేస్తాను. ఆ పైన మీ ఆవిడ ఏం చేస్తుందో నేను నీకు చెప్పక్కర్లేదనుకుంటాను. శంకర్, ప్లీజ్ మా సంవత్సరాలు నిప్పులు పోయికు. నిప్పులు పోయటం, మంటలు పెట్టడం నాకు చిన్నప్పటి నుంచి సరదా అయిన విషయమే. నా సరదా మానుకోవాలంటే సాయంకాలం లోపల నాకు అప్పగించాలి. ఆలోచించుకో, లేదంటే నీ ఇంటి ముందు మైకు, ఆ పైన నిప్పులు. ప్లీజ్ శంకర్, ప్లీజ్. ఎక్కడి నుంచా ఫోన్ కాల్? అది అది నిన్నెవరో ఎందుకో బెదిరిస్తున్నారు. ఎవరది? శంకర్ అని లత పనిచేసిన ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాడు. ఆమెతో నాకున్న సంబంధం గురించి వాడికి తెలుసు. ఇప్పుడు లతను తనకు అప్పగించకపోతే ఆ నిజాన్ని శాంతితో చెప్తానని బెదిరిస్తున్నాడు. బ్లాక్ మెయిల్ చేసి బ్రతుకులతో ఆటలాడదాం అనుకుంటున్నాడా? ఇలాంటి వాళ్ళని ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు. Come in. గౌరీ శంకర్, బాగున్నావా? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? పండిన నీ పాపమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. కట్నం డబ్బులు తీసుకుని పారిపోయి పెళ్లి పందిట్లో నా బిడ్డ చావుకి కారణమైన నువ్వు ఇప్పుడు నా కంటపడడం నీ దురదృష్టం రా. నేను కావాలని అలా చేయలేదు. Shut up! ఆ రోజు నా బిడ్డ బ్రతుకు నాశనం చేసింది కాక ఈ రోజు రామకృష్ణని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తారో? ఏ రహస్యం బయటపడకూడదని ఆ రామకృష్ణ గారు నిన్ను ఇక్కడ పంపాడు. ఆ రహస్యం ఇప్పుడే వాడింటికి వెళ్ళి బట్ట బయలు చేస్తాను. శంకర్, ఆగు! రేయ్ శంకర్! రామకృష్ణ! రామకృష్ణ! రేయ్ రామకృష్ణ! ఎవరు నువ్వు? ఆ రామకృష్ణ గారు ఎక్కడ? ఏమిటి అడగడం? గౌరవం మర్యాద లేకుండా. వాడి గౌరవం మర్యాదల గురించి వరి అయిపోతున్నావంటే నువ్వు వాడి ధర్మపత్ని అన్నమాట. వెరీ గుడ్. కావలసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారన్నమాట. చూడండి మిస్సెస్ రామకృష్ణ గారు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఏమిటి మీరు చేసిన పని? ఎవరితను? ఎందుకు ఇతను కాల్చి చంపేశారు? శాంతి, కళకళ్లాడుతూ బతకవలసిన నా కన్న బిడ్డ జీవితంలోకి ప్రేమ పేరుతో పాములా ప్రవేశించి పెళ్లి సమయంలో కాటు వేసిన నీచుడు వీడేనమ్మా, వీడే. ఇన్నేళ్ల నా పోలీస్ జీవితంలో ఎంతో మంది నేరస్తులను పట్టుకున్నాను, శిక్షించాను. కానీ నా బిడ్డకు అన్యాయం చేసిన దోషిని దండించకుండా పోతానేమోనని ఇన్నాళ్లు బాధపడ్డాను. ఇప్పుడు నా కోరిక నెరవేరింది, నా పగ చల్లారింది.
ఇస్ ఇట్ పోలీస్ స్టేషన్? శాంతి, ఎందుకమ్మా బాధపడతావు? నేను వెళుతున్నది ఒక మంచి పని చేశానన్న ఆనందంతోనూ గర్వంతోనమ్మా. నా బిడ్డ బ్రతికే కాకుండా ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలు కూల్చిన ఈ నీచుని చంపడం చట్టం దృష్టిలో నేరమేమో కానీ నా దృష్టిలో న్యాయమే. రామకృష్ణ, శాంతి నా కన్న కూతురు కాకపోయినా నా ప్రాణానికి ప్రాణం లాంటిది. ఆమెకే కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటావు కదా. ఇన్స్పెక్టర్, లెట్స్ గో. హలో, శాంతి ఉందండి? ఉన్నారండి, కొంచెం పిలుస్తారా? 1 minute. శాంతి, శాంతి. హలో, పైన ఉన్నట్టున్నారు. 1 minute, పిలుస్తాను. శాంతి. లత, 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 ఇంకో 2 గంటలు చూసి ఆపరేషన్ చేద్దాం. ఈలోపు నేను ఎనస్థెటిస్టిక్ కబుర్ చేస్తాను. ఓకే డాక్టర్. లతకు ఆపరేషన్ చేయడం తప్పదా? లోపల బిడ్డ తిరగబడిందేమోనని అనుమానంగా ఉంది. ఆపరేషన్ చేయడం వలన తల్లికి బిడ్డకి ఏ ప్రమాదం రాదు కదా? ఏమీ ప్రమాదం లేదు. నువ్వు అనవసరంగా కంగారు పడక. డాక్టర్, ఆపరేషన్ కన్సెంట్ ఫామ్ లో పేషెంట్ భర్త సంతకం కావాలన్నారు. భర్త? ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన ఎలాగొస్తాడు? ఏమండి, పోనా సంతకం ఏదో మీరు చేసేయండి. నేనా? నేను భర్తగా కాకపోతే కనీసం గార్డియన్ గానైనా చేయొచ్చు. ముందు సంతకం ముఖ్యమండి. ఇప్పుడు మీరు భర్త అవునా కాదా అని ఎవరు వచ్చి అడగరు. కానివ్వండి. ఏమండి, అమ్మవారి గుడికి వెళ్ళి లత కోసం దండం పెట్టుకుని వస్తాను. మీరు ఇక్కడే కూర్చొని ఏదైనా అవసరం అయితే చూడండి. జానకి, 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 జానకి. లత, నీకేం భయం లేదే, నేనున్నానుగా. నేను బ్రతకనేమోనని అనుమానంగా ఉంది. లత, అలా మాట్లాడకే. పోతున్నాననే బాధ నాకు లేదు, కానీ పోయే ముందు మనసులోని బాధ ఆయనకు చెప్పుకోవాలి. ఒక్కసారి ఆయన పిలిపించవే. ఇప్పుడే పిలుస్తానంటో. లత, నీకేం పర్వాలేదు లత, భయపడకు. గాల్లో దీపాలాంటి బ్రతకండి నాది. ఏ క్షణంలో ఆరిపోయినా ఆశ్చర్యం లేదు. లత, అవునండి, సుమంగళిగా పోవాలని
ఆడదానిగా నా ఆఖరి కోరిక. మీ చెయ్యి అందుకుని నడిచే అదృష్టం నాకు లేకపోవచ్చు. కనీసం మీ చేత్తో కట్టిన తాళితో శ్మశానానికి వెళ్లే అదృష్టమైన నాకు కల్పించండి. లత, అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వచ్చానే. నీకేం భయం లేదు. కోరిన కోరికలు తీర్చే తల్లే. నా కోరిక ఏమిటి తాళిబొట్టు? కట్టవలసిన మనిషి వచ్చి కట్టి వెళ్ళారే. అంటే రామ్మోహన్ రావు? అవునే. ఇంతకాలం నన్ను కాదనుకున్నా ఆయన నన్ను చూడటానికి వచ్చారు. నేను మీ సంసారంలోకి అడుగు పెట్టను. మీ భార్యాభర్తలకు అడ్డురాను. నేను వెళ్ళిపోతున్నాను. నాకు నా ఆఖరి కోరిక మీ ఇల్లాలిగా పోవాలండి అని నేను చెప్పడంతో నన్ను కాదనలేకపోయారు. నా మెడలో తాళి కట్టారు. నాకు తెలిసే చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో అతను నీ దగ్గరికి వచ్చి తీరుతాడని నాకు తెలుసు.